ఏపీకి ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ప్రతి గంటకు అప్డేట్ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ ట్వీట్ ఇది. టీడీపీ ఎంపీ రాయపాటిని విమర్శించారు. ఇందులో పోలవరం కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టొద్దని రాయపాటిని కోరారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమం గురించి పెద్దలు రాయపాటి ఒకసారి ఆలోచించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయరు, చేసేవారిని చేయనివ్వరు, కానీ కష్టపడి పనిచేసే రైతులకు వచ్చిన పొలాల్లో మట్టిపోయడం తెలుసంటూ రాయపాటిని డైరెక్ట్ గా విమర్శించారు పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యాపార ధోరణి వల్లే తెలంగాణ యువత కోపం తెప్పించారని మండిపడ్డారు. ఇలాంటి దోచుకునే ధోరణి వల్లే ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారనే అపవాదును తెలుగు జాతి మొత్తానికి తీసుకొచ్చారని విమర్శించారు. మీ దురాశలకు, డబ్బు, పదవి వ్యామోహానికి భావితరాల భవిష్యత్తును నాశనం చేసే హక్కు లేదని ట్విట్టర్ ద్వారా రాయపాటిపై విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కళ్యాణ్. పోలవరం కాంట్రాక్ట్ తమకు ఇప్పుడొచ్చింది కాదని కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చారని చెప్పారు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. హోదాకి జల్లికట్టుకు పోలిక పెట్టడం సరికాదన్నారు. పవన్ హోదా సాధిస్తే రాష్ట్రానికి అంతకంటే మంచి విషయం ఇంకేమీ ఉండదని వ్యాఖ్యానించారు రాయపాటి. తెలుగుదేశం పార్టీ హయాంలో కాదు, కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మా ఫండ్స్ కానీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మాకు ఇస్తారు. ఆలోచించమనండి, ఆయన అభ్యంతరం లేదు. ఆయన ఆలోచించి తీసుకొస్తే మేము అంతా కంగ్రాచులేట్ వీళ్ళు పుట్టి మేము 1000 దండాలు 1000 కొబ్బరికాయలు కొడతాం, 1000 మాలలు వేస్తాం. ఆయన ప్రత్యేక హోదా రావట్లేదని చెప్తారు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే 10 రాష్ట్రాలు అడుగుతున్నాయి భారతదేశం మొత్తం మీద. వాళ్ళు జల్లికట్టును చూపించి ఇది అడుగుతున్నారు. జల్లికట్టు నిన్నగా మొన్న వచ్చింది. అది ఒక తమిళనాడు ప్రభుత్వానికి, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆట. దాన్ని పట్టుకొని మనం భారతదేశం మొత్తం మీద చుట్టుకెళ్తుంది. ఇది చాలా కష్టం. నాట్ పాసిబుల్ ఆల్సో, దే కెనాట్ గివ్. అందువల్లే వారు ఏం చేస్తారు, దానికన్నా మిన్నగా మనకు ప్రాజెక్ట్ ఇస్తున్నారు, ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి వీ షుడ్ బి హ్యాపీ. ఆయన నాకు మంచి మిత్రుడు కాబట్టి నన్ను ఎప్పుడు నేను గుర్తుంటారు కాబట్టి నా పేరు చెప్తాడు. ప్రత్యేక హోదా ఉద్యమ స్ఫూర్తిని పందుల పోటీలతో పోల్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై మండిపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. యువత పోరాట స్ఫూర్తిని పందుల పందాలతో పోల్చడం బాధాకరం అన్నారు. ఇలా నోరు జారడం, యువతని రెచ్చగొట్టడమే ఆయన పనిగా మార్చుకున్నారన్నారు. ఆంధ్రలో ప్రతి యువకుడు, యువతి, గల్లీ నుంచి ఢిల్లీ నాయకుల వరకు అందరూ చేసే కామెంట్స్ పై గుర్తుపెట్టుకుంటానని పవన్ హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ట్విట్టర్లో స్పందించారు. మాకు లడ్డూల మీద కానీ, అవి అమ్మే వ్యాపారుల మీద కానీ, వాటిని తినేవారి మీద కానీ ఎలాంటి చులకన భావం లేదని జనసేన తరపున ఆయన ట్వీట్ చేశారు. కానీ అడగకుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదే మాకున్న అసహనం అని గుర్తించాలని జనసేన తరపున విన్నపం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్ సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ప్రతి గంటకు అప్డేట్ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ ట్వీట్ టీడీపీ ఎంపీ రాయపాటిని విమర్శించారు. పోలవరం కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టొద్దని రాయపాటిని కోరారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమం గురించి పెద్దలు రాయపాటి ఒకసారి ఆలోచించాలని కోరారు.